వదినమ్మ స్టైల్ మటన్ పాయ ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ మటన్ పాయ కోసం అయితే 1/2 kg మటన్ బోన్స్ అయితే తీసుకున్నాం. దానికోసం 3 మీడియం సైజ్ ఆనియన్స్, 1 టొమాటో, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 4 లవంగాయలు, 3 ఇలాచి, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క అండ్ 2 బిర్యానీ ఆకులు. ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ దినుసులన్నీ వేసేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అన్నీ ఫ్రై అయ్యాక ఆనియన్స్ని అయితే చాలా చిన్నగా తురుముకోవాలి. ఆనియన్స్ని కూడా వేసుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై అవ్వాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ బోన్స్ని కూడా ఇందులో వేసేసుకొని అవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ కారం అవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మటన్ బోన్స్ అయితే ఒక 5 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలి. ఆ ఫ్రై అయ్యాక మనం ముందుగా 1 టొమాటోని చిన్నగా తరుముకొని పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకొని అవన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. టొమాటో కూడా మంచిగా కుక్ అవ్వాలి. టొమాటో మంచిగా కుక్ అయ్యాక బోన్స్ మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఇంకొంచెం మనకి సూప్ క్వాంటిటీ కావాలి అనేవాళ్ళు వాటర్ కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. వాటర్ వేసేసుకొని మనం విజిల్ పెట్టుకోవాలి. విజిల్ అయితే 5 విజిల్స్ వచ్చాక మనం సిమ్లో ఒక 1/2 అవర్ కుక్ చేసుకుంటే మటన్ కూడా చాలా స్మూత్గా అయితే ఉడికిపోతుంది. అండ్ లాస్ట్లో మనం పుదీనా, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా కంపల్సరీ ఈ రెసిపీని అయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఎంతో ఈజీగా పాయని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.